లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? ప్రియమైన దేవుని బిడ్డకి బానిసగా జీవించడానికి పుట్టలేదు. నువ్వు కన్నీళ్లతోనే ఈ జీవితం గడపడానికి పుట్టలేదు. నువ్వు ఎందుకు పుట్టావంటే నువ్వు జయించడానికి పుట్టావు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఓడిపోయినావు అంటాడు. నువ్వు ఓడిపోయినావని నిన్ను నమ్మించడానికి ప్రయత్నం చేస్తాడు సాతాను. ఎప్పుడు నీ చెవిలో ఒక మాట చెబుతూ ఉంటాడు, ఏమనంటే నువ్వు ఓడిపోతావు 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 అని చెప్తూ ఉంటాడు. కానీ నా దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు ఓడిపోవడానికి పుట్టలేదు, నువ్వు జయించడానికి పుట్టావు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఏ విషయములో నేను ఓడిపోతానేమో అని భయపడుతున్నావేమో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు నువ్వు ఓడిపోవడానికి కాదు నేను నిన్ను పిలుచుకునేది, నువ్వు జయించడానికి నేను నిన్ను పిలుచుకున్నా అంటున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కుమార్తెవి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క డిఎన్ఏలో ఓటమైనది లేదు. హల్లెలూయా. యేసయ్యలో ఎవరైతే ఆయన రక్తములో కడగబడి ఉంటారో, ఎవరైతే యేసయ్యలో జన్మించి ఉంటారో వారి జీవితంలో ఓటమి ఉండడానికి వీల్లేదు. వారి జీవితంలో విజయము ఖచ్చితంగా చూడాల్సిందే. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఓడిపోవడానికి కాదు నువ్వు పిలువబడినది. సింహం అంట ఏ రోజు కూడా అది గొర్రెలాగా జీవించదు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఈగల్ గద్ద అనేది ఎప్పుడు కాకిలాగా జీవించాలని అది కోరుకోదు. ఎందుకంటే సింహానికి తెలుసు నేను సింహాన్ని అని. హల్లెలూయా. నా స్వభావము క్రూరమైన స్వభావం అని సింహానికి తెలుసు. గద్దకు తెలుసు నా స్వభావము కాకి లాంటి స్వభావం కాదు, నిన్ను పైకి ఎగిరే స్వభావం అని గద్దకు తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము తెలుసుకోలేకపోతున్నాం మనము జయించిన దేవునికి పుట్టిన వారము. హల్లెలూయా. మన దేవుడు జయించిన వాడని మనము మర్చిపోతున్నాం. అందుకనే ప్రతి విషయంలో ఓడిపోతామని భయపడుతున్నాం. కానీ దేవుని బిడ్డలైన మనము ఏ రోజు కూడా ఓటమిని స్వీకరించడానికి వీల్లేదు. ఎందుకంటే మనము జయించడానికే పిలువబడ్డాం. హల్లెలూయా. ఈరోజు ఏ సమస్యతో నువ్వు ఉన్నా, ఎటువంటి కఠినమైన పరిస్థితి అయినా భయపడవద్దు. నువ్వు జయించడానికే దేవుడు నిన్ను ఈరోజు ఏర్పాటు చేసుకున్నాడు. నీ జీవితము ఏ విధంగా ఉన్నా పర్వాలేదు, నీ గతము ఏ విధంగా ఉన్నా పర్వాలేదు, అనేక మంది మాటలు ఏ విధంగా ఉన్నా పర్వాలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీ గురించి ఏమంటున్నాడంటే నువ్వు జయించడానికే పుట్టావు అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఆలోచన మార్చుకో. నువ్వు బాధితుడివి కాదు, నువ్వు విజేతవి. హల్లెలూయా. నువ్వు ఓడిపోయే వ్యక్తివి కాదు, నువ్వు జయించే వ్యక్తివి. నీ ఆలోచన మార్చుకో. యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, నన్ను ప్రేమించిన ప్రతి ఒక్కరూ, నన్ను ఆరాధించే ప్రతి ఒక్కరూ, నా మూలముగా పుట్టిన ప్రతి ఒక్కరు లోకమును జయించుదురు అంటున్నాడు ఆయన. నువ్వు దేవుని మూలంగా పుట్టి ఉంటే ఖచ్చితంగా లోకాన్ని జయిస్తావు. హల్లెలూయా. ఇంతవరకు చదువుకున్న వాక్యమును మనం చూస్తే దేవుని మూలముగా పుట్టిన వారందరూను లోకమును జయించుదురు. దేవుడు అంటున్నాడు ఎవరైతే నా మూలంగా పుడతారో వారి జీవితంలో విజయం అనేది ప్రత్యక్షమవుతుంది అంటున్నాడు. ఈ రాత్రి నేను నమ్ముతున్నాను, ఎంతమంది ఈ మాటలు విశ్వాసంతో వింటున్నారో మీ అందరి జీవితాలలో దేవుని యొక్క విజయం ప్రత్యక్షం కాబోతున్నది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్మండి. అంటున్నాడు లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అంటున్నాడు. మీకు ఇక్కడ ఒక డౌట్ రావాలా, ఏమనంటే యేసయ్య జయిస్తే నాకెట్లా విజయం వస్తుందని. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అని. దేవుడు లోకాన్ని జయిస్తే మనం ఎందుకు ధైర్యం తెచ్చుకోవాలా? దేవుడు లోకమును జయిస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా మనకేమి లాభం? ఇక్కడ 5వ వచనంలో ఉంది, యేసు దేవుని కుమారుడిని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడేవాడు. హల్లెలూయా. యేసయ్య జయించింటే మనము కూడా జయించినట్లే. యేసయ్య విజయము పొందుకుంటే మనము కూడా విజయం పొందుకున్నట్లే.
ఆయన అంటున్నాడు, నేను లోకమును జయించి ఉన్నాను, నా మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయిస్తారు. ఆయన జయించినాడంటే ఆయనను నమ్ముకున్న మనము కూడా జయం పొందుకోవాల్సిందే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ సమస్యను బట్టి మీరు భయపడవద్దండి. దేవుడు అంటున్నాడు, మీరు జయించడానికే పుట్టారంటున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి విశ్వాసి జయించేవాడే అంటున్నాడు దేవుడు. కొద్ది మంది మాత్రమే కాదు, అక్కడ వాక్యంలో రాయబడి ఉంది, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. దేవుని మూలముగా పుట్టిన ప్రతి ఒక్కరు, ప్రతి విశ్వాసి, ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క వ్యక్తి, యేసయ్య దేవుడని నమ్ముతున్న ప్రతి ఒక్కరు, యేసయ్యను తమ స్వంత రక్షకుడిగా అంగీకరించిన ప్రతి ఒక్కరు మీరు ఖచ్చితంగా జయిస్తారంటున్నాడు దేవుడు. ప్రేమైన దేవుని పొందుకుంటారు. ఎవరైతే క్రీస్తు రక్తములో కడగబడినారో, ఎవరైతే విశ్వాసిగా ఉన్నారో, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు ఒక శుభవార్త ఏమిటంటే, నువ్వు జయ జీవితాన్ని జీవించడానికి పిలువబడ్డావు. నువ్వు విజయాన్ని పొందుకోవడానికి పిలువబడ్డావు. ఆ సమస్యలోనే నీ జీవితము ముగించడం కాదు. దేవుడు నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే, నువ్వు విజయ జీవితం జీవించడానికి. హల్లెలూయా. జయం అనేది మన శక్తి వల్ల రాదండి. విజయం అనేది మన టాలెంట్ వల్ల రాదు, దేని వల్ల రాదు, క్రీస్తు వల్ల మాత్రమే మనకు విజయం. రాసిన పత్రిక 8:37 ఎవరికి విజయం వస్తుందంటే, ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. హల్లెలూయా. మనము బలము వల్ల కాదు, మన యొక్క టాలెంట్ వల్ల కాదు, మన యొక్క అనుభవం వల్ల కాదు, సిలువలో మన కోసం మరణించిన యేసయ్యను బట్టి మనము విజయాన్ని పొందుకుంటున్నాం. హల్లెలూయా. చూడండి, అక్కడ రాయబడిన వాక్యం మనం గమనిస్తే, మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అని అక్కడ రాయబడింది. కొన్ని విషయాలు అని మాత్రమే కాదు, కొన్ని విషయాలు మాత్రమే విజయం వస్తుంది, కొన్ని వాటిలో రాదని కాదు. అక్కడ వాక్యంలో క్లియర్గా రాయబడింది ఏమిటంటే, వీటన్నిటిలో మామూలు విజయం కూడా కాదంట, అత్యధిక విజయం మనం పొందుకొనబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభువుని మనము స్వంత రక్షకుడిగా అంగీకరించడం ద్వారా మనము కూడా ఆయన విజయంలో భాగ్యస్వాములైపోయాము. ఆయన నమ్ముకొనడం ద్వారా మనము కూడా విజయాన్ని పొందుకుంటున్నాం. ప్రతి విశ్వాసి జీవితంలో పోరాటాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి. అవి ఉండవని దేవుడు చెప్పడం లేదు, కానీ ఆయన ఒక్కటే మాట అంటున్నాడు, ఓటమి నీ అంతము కాదు, విజయమే నీ అంతం. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసేపు జీవితంలో ఎన్నో శ్రమలు వచ్చాయి. ఎవరు పొందుకున్నారు చెప్పండి? చెప్పాలి, ఎవరండి? దావీదే విజయం పొందుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రమలు ఖచ్చితంగా వస్తాయి, కానీ దేవుడు అంటున్నాడు, మీకు మాత్రం నేను అత్యధిక విజయాన్ని ఇవ్వబోతున్నా అంటున్నాడు. దానియేలును సింహాల బోనులో వేశారు. వస్తాయి మన జీవితంలో కూడా సింహాల బోను లాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. రావని దేవుడు చెప్పడం లేదు. లోకంలో శ్రమ కలుగుతుంది, కానీ భయపడద్దండి ప్రియమైన దేవుని బిడ్డలారా. సింహాల బోనులు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు ఒక్కటే మాట నీతో చెప్పాలని ఆశపడుతున్నాడు, సమస్యలు నీ విజయాన్ని ఆపలేవు అంటున్నాడు దేవుడు. ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితి, ఈరోజు నీ కుటుంబంలో ఉన్న ఆ యొక్క ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఆ అనారోగ్య సమస్యలు కావచ్చు, ఏదైనా కూడా నీ విజయాన్ని ఆపలేవు. ఖచ్చితంగా నువ్వు విజయాన్ని పొందుకొనబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. నీ సమస్యలే నీ విజయానికి ఒక వేదికగా దేవుడు మార్చబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, భయపడవద్దు, ఎటువంటి పరిస్థితి అయినా భయపడవద్దు. మన విజయానికి ఒక ఆయుధం ఏమిటంటే విశ్వాసము దేవుని వాగ్దానాలను చూస్తుంది. విశ్వాసము కలిగిన వారు ఎంత పెద్ద సమస్య అయినా భయపడరు. వారు ఎట్లా ఉంటారంటే ధైర్యంగా ఉంటారు. హల్లెలూయా. అందుకనే దావీదు ఆ గొల్యాతు ముందర ధైర్యంగా నిలబడ్డాడు. కారణం ఏమిటంటే దావీదులో ఒక విశ్వాసం ఉంది, నా దేవుడి గొల్యాతును కూడా పడగొడతాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సింహాల బోనులోనికి కూడా వెళ్ళడానికి సిద్ధపడ్డాడు దానియేలు.
ఎందుకంటే దానియేలుకు తెలుసు, నా దేవుడు సింహాల బోనులో నుంచి కూడా నన్ను విడిపిస్తాడు. ఈరోజు ఎటువంటి పరిస్థితి అయినా భయపడవద్దు. ఒక్కటే విశ్వాసముతో కలిగి ఉండి జయించడానికే పుట్టాను. నేను ఓటమి కోసము కాదు దేవుని నమ్ముకుండేది. ఈ దేవుని జయ జీవితము కలిగిన దేవుని ఎందుకు నమ్ముకున్నానంటే ఆయనలో నేను ఉన్నంత కాలము నాకు విజయమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు జయించడానికే పుట్టావు. ఈరోజు నీ కుటుంబంలో ఏ యుద్ధము జరుగుతుందో, నీ అంతరంగంలో ఏ యుద్ధము జరుగుతున్నదో, ఆ యుద్ధములో నువ్వు విజయాన్ని పొందుకుంటున్నావు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, భయపడద్దు, వెనకడుగు వేయద్దు, స్కిప్ అయిపోవద్దు. ఈ సమస్యలో నేను ఇక లోకమును జయించిన విజయము విశ్వాసమే. ఈ విశ్వాసం అనేది ఒక తాళపు చెవి దేవుడు మనకిస్తున్నది. ఒక లాక్ ఉందనుకోండి, అది చాలా ఎంత గట్టి లాక్ అయినా, ఎంత సెక్యూర్ లాక్ అయినా కూడా దానికి తగిన తాళముతో ఓపెన్ చేసిన అది ఓపెన్ అవుతుంది. హల్లెలూయా. అది ఎంత అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర, నీకు కావలసినవన్నీ ఉన్నాయి. అవన్నీ నువ్వు పొందుకోవాలంటే విశ్వాసం నువ్వు కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సర్వశక్తిమంతుడైన దేవుని దగ్గర నువ్వు పొందుకోవాలంటే నీలో విశ్వాసం ఉండాలి. దేవుడు అంటున్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే అక్కడ నమ్మిన వారికే సమస్తము సాధ్యం అంటున్నాడు. విశ్వసించిన వారికే, శక్తి కలిగిన వారికి కాదు, జ్ఞానము కలిగిన వారికి సమస్తము సాధ్యమని ఆయన చెప్పడం లేదు. ఆయన ఒక్కటే మాట అంటున్నాడు, ఎవరైతే నన్ను నమ్ముతారో. నువ్వు దేవుని నమ్ము అంతే నీ జీవితంలో కార్యాలు జరిగిపోతాయి. దేవుడు నాకు ఈ సమస్యలో విజయాన్ని ఇస్తాడని నమ్ము. ఆ సమస్యను చూడొద్దు, దేవుణ్ణి చూడు. దావీదు ఆ గొల్యాతు ముందర నిలబడినప్పుడు ఆ గొల్యాతు ఎంత బలమైన వ్యక్తి అని చూడలేదు. అక్కడ దావీదు ఆ గొల్యాతు ఏ ఖడ్గము తీసుకొని వస్తున్నాడని చూడలేదు. అక్కడ దావీదు గొల్యాతు ఎంత బలవంతుడో ఆ ఫిలిష్తీయుల సైన్యము వాటిని చూడడం లేదు. కానీ దావీదు తన సర్వశక్తుడైన దేవుని చూస్తున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని వైపు చూడు. దేవుని వైపు చూసినంత వరకు నువ్వు విజయాన్ని పొందుకుంటావు. అందుకనే పేతురు ఆ నీళ్ళ మీద ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఒక్కసారిగా యేసయ్య వైపు చూసినట్లయితే నీ సమస్య అనేది చిన్నదిగా కనపడుతుంది నీకు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు యేసయ్య వైపు చూస్తావో నీ సమస్య అనేది చిన్న రాయిలాగా మారిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య వైపు చూడనంత వరకు అది ఒక కొండలాగా నీకు కనపడుతుంది. యేసయ్య వైపు చూడనంత వరకు ఆ సమస్యనే నీ జీవితంలో అది ఎంతో భారంగా అనిపిస్తుంది. టెన్షన్ పడతావు, ప్రెషర్గా అనుభవిస్తావు, నిద్రలేని రాత్రులు గడుపుతావు. కానీ ఎప్పుడైతే యేసయ్య వైపు చూస్తావో ఆ సమస్య అనేది చిన్న రాయిగా మారిపోతుంది. పడిపోతున్నావు, చిన్న వాటికే నువ్వు కృంగిపోతున్నావు. నీ 10 లక్షల అప్పు ఆయనకు 1 రూపాయితో సమానం. హల్లెలూయా, హల్లెలూయా. నీ రోగము ఆయన ఒక్క మాటతో నీ రోగాన్ని తొలగిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ భర్తను మార్చడం ఆయనకు పెద్ద కథ కాదు. నీ కుటుంబములో నీ పరిస్థితులు, నీ సిచ్యువేషన్స్ మార్చడం ఆయనకు పెద్ద కథ కాదు. చిటికెలో ఆయన నీ జీవితంలో కార్యం చేస్తాడు. హల్లెలూయా. ఆయన వైపు చూద్దాం. ఆయన వైపు చూస్తే మనం విజయాన్ని పొందుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో చూస్తే ప్రతి విజయవంతమైన విశ్వాసి వెనకాల ఏం కనపడుతుందంటే విశ్వాసమైనాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరినైనా చూడండి, విశ్వాసముతో వారు జీవించి ఉంటారు. మోషే ఆ 20 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలను తీసుకొని ఐగుప్తు బయటకి విశ్వాసంతో అడుగు పెడుతున్నాడు. హల్లెలూయా. కానాను దేశం చూడలేదు అంతవరకు. కానాను దేశం ఎట్లా ఉంటుందో తెలియదు, కానీ ఒకటే విశ్వాసంతో అడుగు పెడుతున్నాడు, విజయాన్ని పొందుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో ఏ సమస్య అయినా కూడా నువ్వు భయపడవద్దు, విశ్వాసంతో అడుగు ముందుకే. దావీదు కూడా గొల్యాతును చూడడం లేదు, కానీ ఆ గొల్యాతు ముందర విశ్వాసంతో అడుగు పెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి విషయంలో ఏ యొక్క సక్సెస్ఫుల్ హల్లెలూయా
వారందరూ ఎందుకు విజయాన్ని పొందుకున్నారంటే వారందరిలో విశ్వాసం ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. నీ సమస్యను చూడొద్దు, నీ విశ్వాసాన్ని పెంచుకోమంటున్నాడు ఆయన. హల్లెలూయా. నీ జీవితంలో ఏ ద్వారము మూయబడిందో ఆ ద్వారము తెరవబడాలంటే ఇంక్రీజ్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసాన్ని పెంచు, నీ విశ్వాసపు యొక్క స్థాయిని పెంచు. ఇంకా దేవుడు నా జీవితంలో ఇది చేస్తాడని నమ్ము. నా దేవుడు అసాధ్యాలను సాధ్యము చేస్తాడని నమ్ము. నేను జయించడానికే పుట్టానని నమ్ము. దేవుడు నాకు విజయాన్ని ఇవ్వబోతున్నాడని నమ్ము. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో మూసి ఉన్న ప్రతి ద్వారాన్ని దేవుడి రాత్రి తెరవబోతున్నాడు. హల్లెలూయా. మనము ఎవరండి? మనము జయించేవారం. మనము హల్లెలూయా జయించేవారం. మనము ఓడిపోయే వారం కాదు, మనము జయించడానికే పిలువబడిన వారము. యేసయ్య విశ్వాసాన్ని బట్టి మనకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. ఆమేన్ చెప్తారా? యేసయ్య విశ్వాసాన్ని బట్టి మీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఇంకా మనకు ఎందుకు విజయం వస్తుందంటే బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు అంట, ఆయన నేను లోకమును జయించి ఉన్నాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన కేవలం ఒక 3 సార్లు శోధించినాడు. ఆ 3 సార్లలో ఒక్కసారైనా దేవుడు ఓడిపోయినాడా? చెప్పండి. 3 సార్లు కూడా ఆయన విజయాన్ని పొందుకున్నాడు. హల్లెలూయా. ఎందుకు యేసయ్యను బట్టి మనకు విజయం అంటే ఆయన తన జీవితంలో అపవాది ద్వారా వచ్చిన ప్రతి శోధనలు ఆయన జయించినాడు. శోధన రావడం పాపం కాదు, శోధనలు అందరికీ వస్తాయి. డైరెక్ట్గా దేవాది దేవునికే శోధన వచ్చింది. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఆ శోధనకు నువ్వు లొంగిపోవు, కానీ ఆ శోధనను జయిస్తావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు ఆయన శోధనను జయించినాడు కాబట్టి మనము కూడా శోధనను జయించబోతున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఆయన ఇంకా ఏం చేశాడంటే ఆయన వ్యాధులను, రోగాలను జయించినాడంట. అనేక మంది వ్యాధిగ్రస్తులను తీసుకొచ్చినారు ఆయన దగ్గరికి. కుంటివారిని తెచ్చారు, మూగవారిని తెచ్చారు, చెవిటి వారిని తెచ్చారు, కుష్ఠరోగులను తెచ్చారు, ఎన్నో వ్యాధిగ్రస్తులందరినీ తెచ్చాడు. ఒక్కరిని కూడా ఆయన స్వతున్నది అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు ఉన్న రోగాన్ని బట్టి భయపడవద్దు. దేవుడు అంటున్నాడు, ఆ రోగం మీద నీకు జయం ఇవ్వడానికే నేను సిలువలో ఆ దెబ్బలు తినిండేది అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు ఎటువంటి అనారోగ్యమైన భయపడవద్దు. అది ఎంత పెద్ద వ్యాధి అయినా భయపడవద్దు. అది డాక్టర్లకు అంతు చిక్కనిదైనా భయపడవద్దు. యేసయ్య ఈరోజు నీతో ఒక మాట అంటున్నాడు, నేను ఆల్రెడీ ఆ రోగాలన్నీ యేసయ్య జయించినాడు. అందును బట్టి మనకు విజయం. యేసయ్య మూలముగా పుట్టిన మనకు విజయం. యేసయ్య శోధనను జయించినాడు. అందును బట్టే మీ కుటుంబంలో ఉన్న ప్రతి శోధన మీద మీకు విజయం. యేసయ్య రోగాలను జయించినాడు. అందును బట్టి మీకున్న ప్రతి రోగాన్ని బట్టి మీకు విజయం కలుగుతుంది. యేసయ్య సాతానును జయించినాడంట. ఎట్లా జయించినాడో చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఆయన కుల్లాప్ చేసేసాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య సాతానును జయించినాడు. ఇప్పుడు విజేత సాతాను కాదు. ఎవరు విజేత అంటే యేసయ్య విజేత. హల్లెలూయా. సిలువలో ఆయన మరణాన్ని జయించినాడు కాబట్టి సాతాను కాదు విజేత. ఎవరంటే విజేతలు? యేసయ్యను కలిగి ఉన్న మనము విజేతలము. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య ఆ యొక్క సాతాను శక్తులన్నిటినీ నిరాయుధాలుగా చేసేసి సిలువ చేత మనకందరికి విజయాన్ని ఇచ్చినాడు. మనం భయపడకూడదు. ఇక సిలువలో ఆయన విజయాన్ని మనకు తెచ్చేశాడు. ప్రియమైన, ఎందుకంటే ఆయన మరణాన్ని కూడా జయించినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు, మరణం యొక్క పాతాళ లోకము యొక్క తాళపు చెవులు ఇప్పుడు ఆయన చేతిలో ఉన్నాయి. హల్లెలూయా. మన తండ్రి దగ్గర ఉన్నాయండి. మరణము యొక్క పాతాళ లోకపు యొక్క తాళపు చెవులు ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన నమ్ముకున్న మనము దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు ఇశ్రాయేల్ దేశానికి మనం వెళ్ళి చూస్తే అక్కడ ఖాళీ సమాధి మనకు కనపడుతుంది. ఆ ఖాళీ సమాధి దేనికి సాక్ష్యం తెలుసా? యేసయ్య మరణాన్ని జయించి తిరిగి లేచినాడనడానికి ఆ ఖాళీ సమాధి సాక్ష్యంగా ఉంది. హల్లెలూయా. ఆయన పొందుకొనబోతున్నాం. యేసయ్య జయించినాడు కాబట్టి మనకున్న ప్రతి సమస్యలో,
యేసయ్య ప్రతి ఒక్కటి జయించినాడు కాబట్టి ప్రతి ఒక్క విషయంలో మనం అత్యధిక విజయాన్ని పొందుకొనబోతున్నాం. హల్లెలూయా. నీ జీవితంలో భయం ఉందేమో, భయపడద్దు. దేవుడు ఆ భయంలో కూడా నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో పాపం ఉందేమో, ఆయన అంటున్నాడు ఒక మాట, నాలో పాపం ఉన్నదని ఎవరైనా నిరూపించగలరా అంటున్నాడు. ఆయన పాపాన్ని కూడా జయించినాడు. ఆయన జయించనిది అంటూ ఏదీ లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఒకవేళ ఈ పాపాన్ని నేను జయించలేకపోతున్నాను, ఈ పాపము నన్ను ఏలుబడి చేస్తుందని ఒకవేళ బాధపడుతున్నావో భయపడవద్దు. దేవుడు పాపాన్ని జయించినాడు, నీకు కూడా ఆ పాపం మీద ఆయన విజయాన్ని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. చాలామంది కళలను బట్టి భయపడతారు, చాలామంది దురాత్మ శక్తులకు భయపడతారు, చాలామంది మాంత్రిక శక్తులకు భయపడతారు, చేతబడి శక్తులకు భయపడతారు. భయపడద్దండి, భయపడద్దండి. సాతానును నా దేవుడు సిలువలో చితక త్రొక్కినాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏది నీకు పని చేయదంటున్నాడు ఆయన. ఆయన ఒక మాట అంటున్నాడు, క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. క్రీస్తు యేసు నందున్న ప్రతి ఒక్కరూ వాటిని జయించి ఉన్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకే నేను ఓటమి చెందడానికి కాదు నువ్వు పుట్టిండేది. హల్లెలూయా. నీవు ఎందుకు ఈ భూమి మీద జన్మించినావంటే విజయ వీరుడిగా జీవించడానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య జయించిన ప్రతి జయము మీలో పనిచేస్తుంది. ఈరోజు యేసయ్య జయించిన ప్రతి ఒక్కటి మీరు కూడా జయించబోతున్నారు. ఈరోజు నుంచి ఒకటే ఫిక్స్ అయిపోండి, మీరు ఆల్రెడీ ఇప్పటికే జయించిన వారుగా ఉన్నారు. హల్లెలూయా. మీకు తెలియదు, మీరు ఆల్రెడీ ఇప్పటికే చాలా విషయాలు జయించినారు. మీరు ఇప్పటికే చాలా వాటి మీద విజయం పొందుకున్నారు. మిగిలిన వాటిలో కూడా దేవుడు మీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య జయించినాడు. ఆయన ఏ విధంగా జయించినాడంటే చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. హల్లెలూయా. క్రీస్తు మన కోసము శాపముగా మారిపోయినాడంట సిలువలో. మన శాపమంతా ఆయన తీసుకున్నాడు. ఇప్పుడు చాలామంది అనుకుంటారు, నా జీవితంలో పలానా శాపం ఉంది, మా తరతరాలుగా ఈ శాపం వస్తుంది, మా కుటుంబంలో ఈ శాపం ఉందేమో అని భయపడుతుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ ఈ శాపాన్ని నేను జయించలేనని ఒకవేళ అనుకుంటూ ఉంటారు. నా జీవితంలో ఇది ఉంటుంది, ఇది ఒక శాపంలాగా ఉంటుందని అనుకుంటూ ఉంటారు. లేదు, దేవుడు నీ శాపాన్ని సిలువలో ఆయన తీసుకున్నాడు. హల్లెలూయా. నీ సిలువలో ఆ సిలువలో ఆయన నీ శాపమంతటిని తీసుకొని నీకు విజయాన్ని ఇచ్చినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు నీ మీద ఏలుబడి చేస్తున్నది శాపం కాదు. నీ మీద ఏమి ఏలుబడి చేస్తున్నది తెలుసా? అబ్రహాము యొక్క ఆశీర్వచనం నీ మీద ఏలుబడి చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ మీద సంపూర్ణ విమోచన ఉన్నది. ఇప్పుడు నువ్వు బంధకాలలో లేవు. ఏ శాపము నీ మీద లేదు, ఏ శాపము నీ కుటుంబంలో లేదు. తరతరాలుగా ఒకవేళ వచ్చిందేమో కానీ నీ దగ్గర అది స్టాప్ అయిపోయింది. హల్లెలూయా. తరతరాలుగా వచ్చిందేమో కానీ నీవు యేసును నమ్ముకున్నావు కాబట్టి ఆ శాపం అనేది అక్కడ విరగొట్టబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య ప్రతి శాపము నుంచి మనకు విజయాన్ని ఇస్తున్నాడు. ఆయన సిలువ మీద మన పాపాలను మాత్రమే కాదంట మోసిండేది, మన శాపాన్ని కూడా ఆయన తీసుకొని మనకున్న శాపము నుంచి ఆయన మనల్ని విమోచించినాడు. హల్లెలూయా. సిలువ మీద ఆయన మన దెబ్బలను కూడా, మన రోగాలను కూడా ఆయన భరించినాడు. యెషయా 53:5 రాయబడి ఉంటుంది, మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడిన రాయబడి ఉంటుంది. చాలామంది అనుకుంటారు కేవలం పాపాలు మాత్రమే కాదు, పాపముతో పాటు నీ శాపాన్ని కూడా ఆయన భరించినాడు.
పాపముతో పాటి నీ రోగాలను కూడా ఆయన భరించినాడు. నీ అవమానాన్ని ఆయన తీసుకున్నాడు, నువ్వు ఇక అవమానం పొందడానికి వీల్లేదు. నీ శిక్షను ఆయన తీసుకున్నాడు, నువ్వు ఇక శిక్షించబడడానికి వీల్లేదు. ఆయన నిన్ను సంపూర్ణంగా విమోచించి ఉంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు మనము శాపం కింద కాదు ఉండేది, మనం ఎక్కడ ఉన్నామంటే కృప కింద ఉన్నాం. హల్లెలూయా. మన మీద ఏముందంటే శాపం కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన మీద కృప ఉంది, గ్రేస్ ఉంది నీ మీద, దేవుని కృప ఉంది నీ మీద. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య ఆ సిలువలో శాపాన్ని తీసుకున్నాడంట, ఆశీర్వాదాన్ని మనకిచ్చి ఉంటున్నాడు. అది ఏ ఆశీర్వాదం అంటే అబ్రహాము పొందిన ఆశీర్వచనము మనకిచ్చినాడంట. నువ్వు ఇక శాపగ్రస్తుడివి కాదు. ఒకవేళ చాలాసార్లు చెప్పావేమో, నా జీవితంలో ఈ శాపం ఉందని చాలా మందితో చెప్పావేమో, ఇక నువ్వు అందరితో చెప్పాల్సినది ఏమిటంటే, నేను అబ్రహాము యొక్క ఆశీర్వాదం పొందుకున్న వ్యక్తిని. హల్లెలూయా. నేను ఆశీర్వదించబడిన వ్యక్తిని, నేను ఆశీర్వాదానికి వారసుడినని ఇక నుంచి ప్రకటించుకో ప్రియమైన దేవుని బిడ్డ. ఆ శాపం మీద కూడా నీకు ఆయన జయాన్ని ఇచ్చినాడు. సాతాను నీతో చెప్తాడు, సాతాను అంట అబద్ధికుడు అంట, వాడు అబద్ధానికి జనకుడు అంట. సాతాను అంటాడు నీ మీద ఈ శాపం ఉంది అంటాడు. సాతాను అంటాడు నీ కుటుంబం ఎప్పటికీ మారదంటాడు. వాడు ఏమంటాడంటే నీవు జీవితంలో బాగుపడలేవంటాడు, జీవితంలో నువ్వు అది పొందుకోలేవంటాడు, నువ్వు ఓడిపోయిన వ్యక్తి అంటాడు, నీ జీవితంలో ఇక విజయం లేదంటాడు. కానీ యేసయ్య వాక్యం ఏమని సెలవిస్తున్నదంటే, ప్రతి శాపము నుంచి నేను విమోచించి ఉన్నానంటున్నాడు ఆయన. ప్రతి ఒక్క శాపము నీ మీద ఇక ఉండదు ప్రియమైన దేవుని బిడ్డలారా. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది, ఎవడైనా క్రీస్తునందున్న ఎడలవాడు నూతన సృష్టి. శాపములో లేవు ఇప్పుడు. నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నావు అంటే నూతన సృష్టి. హల్లెలూయా. యు ఆర్ ద న్యూ క్రియేషన్. నువ్వు ఇక నూతన సృష్టి. ఏది నీలో పని చేయదు, తరతరాలుగా వచ్చిన ఏ శాపము కూడా నీలో పని చేయదు ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకనే నువ్వు ఆ శాపం వైపు చూడవద్దు, జయించిన యేసయ్య వైపు చూడు. జయించేవాడు ఏం చూస్తాడంటే సిలువను చూస్తాడంట. శ్రమలను చూడడు, సిలువను చూసి ఒకటే అనుకుంటాడు, ఈ సిలువను బట్టి యేసయ్య నాకు విజయాన్ని ఇచ్చాడని ఫిక్స్ అయిపోతాడు. హల్లెలూయా. హల్లెలూయా. సిలువను చూసినట్లయితే నీకు ఏం గుర్తుకొస్తుందంటే క్షమాపణ గుర్తుకొస్తుంది. సిలువను చూస్తే నీకు ఏమని గుర్తుకు రావాలంటే నేను విమోచించబడ్డానని గుర్తుకు రావాలా. సిలువను చూసినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఆశీర్వదించబడ్డానని గుర్తుకు రావాలా. సిలువను చూసినప్పుడల్లా నీకు ఏమి గుర్తుకు రావాలంటే నేను జయించడానికి పుట్టానని గుర్తుకు రావాలా. హల్లెలూయా. హల్లెలూయా. చాలా సంవత్సరాల నుంచి వస్తున్న ఆ శాపం అనే ఆ సైకిల్ నజరేయుడైన యేసు నామములో మీ కుటుంబాలలో అది విరగగొట్టబడుతున్నది ఈ రాత్రికాల సమయంలో. హల్లెలూయా. ఈ ఆల్-నైట్ ప్రేయర్లో ప్రతి శాపబంధాన్ని దేవుడు విరగొడుతున్నాడు. ఈ ఆల్-నైట్ ప్రేయర్లో ప్రతి అపజయ చక్రము అది విరగొట్టబడుతున్నది యేసు నామములో. హల్లెలూయా. నీ తండ్రి ఓడిపోయి ఉండవచ్చు, మీ తాత ముత్తాతలు ఓడిపోయి ఉండవచ్చు ఆ విషయంలో, కానీ నీవు మాత్రం ఆ విషయంలో విజయాన్ని పొందుకొనబోతున్నావు. హల్లెలూయా. హల్లెలూయా. తరతరాలుగా వస్తున్న శాపము నుంచి విమోచన దేవుడు నీకు దయచేయబోతున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. తరతరాలుగా ఆగిపోయిన ఆశీర్వాదము ఈ రాత్రికాల సమయములో దేవుడు మీ కుటుంబములో అబ్రహాము యొక్క ఆశీర్వచనాన్ని విడుదల చేస్తున్నాడు. తరతరాలుగా ఉన్న ఆ శాపమంతటిని తొలగించి దేవుడు నిన్ను ఆశీర్వాదం క్రిందకు తీసుకొని వస్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకని అపవాది మాటలు వినొద్దు. నువ్వు జయించడానికి పిలువబడ్డావు. హల్లెలూయా. జయించడానికి నువ్వు పుట్టావు, జయించడానికే దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. లోకంలో నువ్వు నింటే ఓడిపోతావేమో, కానీ నువ్వు యేసయ్య దగ్గర ఉన్నావు ఇప్పుడు. హల్లెలూయా. యేసయ్య రెక్కల కింద ఉన్నావు నువ్వు. ఆయన రెక్కల కింద ఉంటే ఎందుకు ఓడిపోతావు ప్రియమైన దేవుని బిడ్డ? ఆయన రెక్కల కింద ఉన్నావు, నువ్వు విజయాన్ని పొందుకుంటున్నావు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, ఎందుకు మనకు విజయం అంటే చదువుదాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 57వ వచనం. అందరూ తీసాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 57వ వచనం. ఆయనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా
మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇంకొక వాక్యం చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం. ఎందుకు మనకు విజయం అంటే, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు ఆ చావునకు లోనైన మీ శరీరంలోనూ కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు మనకు విజయం అంటే దేవుని యొక్క ఆత్మ మనలో ఉన్నదంట. హల్లెలూయా! ఇది ఎంత గొప్ప విషయం అంటే, ఎందుకు మనకు విజయం అంటే, మృతులలో నుండి యేసును లేపిన ఆత్మ మనలో నివసిస్తుంది. యేసయ్యను మృతులలో నుండి లేపిన ఆత్మనే మనలో నివసిస్తూ ఉంటే ఇక ఎందుకు ఓడిపోతామండి? మనము అనుకుంటున్నామేమో ఓడిపోతావని ఇన్ని రోజులు, కానీ నీకు ఈ విషయం తెలియదు. నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆయన హల్లెలూయా! సిలువలో యేసయ్య మరణించిన యేసయ్యను పునరుత్థానము ద్వారా లేపిన ఆ ఆత్మ నీలో నివసిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు నువ్వు ఓడిపోతావు? యేసయ్యను లేపిన ఆత్మ నీలో నివసిస్తూ ఉంది. ఆయన ఏ విధంగా అంటే ఆ మరణము మీద విజయాన్ని పొందుకున్నాడంట. ఆ మరణాన్ని విరిచివేసినాడంట. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:54లో మనం ఇంతవరకు చదువుకున్న వాక్యములో 54వ వచనములో ఆయన మరణముతో అంటున్నాడు, మరణమా నీ ముల్లెక్కడా అంటున్నాడు ఆయన. చదువుదాం. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణము చివరి మాట కాదు మనకి. పునరుత్థానము ద్వారా దేవుడు మరణాన్ని జయించి ఉంటున్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు పునరుత్థానము ద్వారా ఆ మరణము మీద విజయాన్ని ఇచ్చి ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణము చివరి మాట కాదు, పునరుత్థానం మనకుంది. ఈరోజు నీ జీవితంలో నీ అపజయం అది చివరి మాట కాదు. నీ కన్నీళ్ళు చివరి మాట కాదు. ఆ నిరాశ నిస్పృహ అది చివరి మాట కాదు. చివరి మాట ఏమిటంటే విజయమే. హల్లెలూయా! ఈరోజు యేసును లేపిన అదే ఆత్మ, అదే పునరుత్థాన శక్తి మనలో పనిచేస్తుంది. యేసును లేపిన అదే పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తున్నాడు. యేసును లేపిన అదే దేవుడు పడిపోయిన నిన్ను కూడా ఈరోజు లేపగలడు. హల్లెలూయా! ఏ విషయంలో పడిపోయినావో ప్రియమైన దేవుని బిడ్డ, ఎంతగా కూరుకుపోయినావో, ఏ విషయంలో మృతులుగా ఉంటున్నావో, ఇదిగో నా దేవుడు ఈ రాత్రికాల సమయంలో పునరుత్థాన శక్తితో నేను ఆయన లేపబోతున్నాడు. హల్లెలూయా! హల్లెలూయా! పునరుత్థాన శక్తితో దేవుడు నీకు వాటన్నిటి మీద విజయాన్ని ఇవ్వబోతున్నాడు. విరిగిపోయిన నీ కుటుంబాన్ని ఆయన కట్టబోతున్నాడు యేసు నామములో. హల్లెలూయా! ఆ పునరుత్థాన శక్తి ఈరోజు నీ కుటుంబంలో పనిచేస్తున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీలో ఉన్న ఆత్మను బట్టి దేవుడు నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. ఏ ద్వారము మూయబడిందో నజరేయుడైన యేసు నామములో పునరుత్థాన శక్తిని బట్టి ఆ ద్వారము తెరవబడబోతున్నది. హల్లెలూయా! సమాధిని జయించి తిరిగి లేచిన అదే యేసయ్య పొందిన ఆత్మను బట్టి మనకు విజయం. ఆ సమాధిని తెరచిన ఆత్మ, హల్లెలూయా! మరణాన్ని ఓడించిన అదే ఆత్మ ఈ రాత్రికాల సమయములో ప్రతి ఒక్కరి కుటుంబములో అదే పునరుత్థాన శక్తి నీ జీవితములో గొప్ప విజయాన్ని ఇవ్వబోతున్నది. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని ఘనపరుస్తాం. ఏ ఆశ నీ జీవితంలో చనిపోయిందో, ఐ ప్రొఫెసీ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, నజరేయుడైన యేసు నామములో ఏది ఇక జరగదని నువ్వు అనుకుంటున్నావో, ఏది నా జీవితంలో ఇది జరగడం లేదే, అయ్యో నా జీవితంలో ఇది నేను పొందుకోలేకపోతున్నానే అని ఏ విషయాన్ని బట్టి భయపడుతున్నావో, ఏది జరగలేదని ఆ ఆశ కోల్పోయినావో, పునరుత్థాన శక్తి ఆశ పుట్టిస్తున్నది అందరిలో యేసు నామాన్ని బట్టి. హల్లెలూయా! నువ్వు ఏది పొందుకోలేనని అనుకుంటున్నావో అదే పొందుకొనబోతుండో. యేసయ్యను లేపిన అదే ఆత్మ, యేసయ్యను లేపిన అదే పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కూడా లేపబోతున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఫైనాన్షియల్ స్టాటస్ ఈరోజు ఎట్లా ఉందేమో, 0 ఉందేమో, కానీ అదే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను మరల లేపబోతున్నాడు. హల్లెలూయా!
కమాన్ హల్లెలూయా. నీ శరీరములో ఏ అవయవము అది బాగుపడని స్థితిలో ఉందేమో, అదే పునరుత్థాన శక్తి ఆ అవయవాన్ని రాత్రికాల సమయంలో బాగు చేస్తున్నది. హల్లెలూయా. కమాన్ గట్టిగా చెప్దామా హల్లెలూయా. పునరుత్థాన శక్తి నీకు విజయాన్ని ఇస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, యేసయ్యను లేపిన అదే ఆత్మ మనలో పనిచేస్తున్నది. హల్లెలూయా. ఈ పునరుత్థానము ఏమంటున్నదంటే, నువ్వు నూతన సృష్టి అంటున్నది. యేసయ్యను నమ్ముకున్న మనమందరం నూతన సృష్టి. పాత వ్యక్తులమైతే మనం ఓడిపోవాలి. హల్లెలూయా. పాత వ్యక్తులమైతే మనము ఆ విషయంలో విజయం పొందుకోలేకుండా ఉండవచ్చు, కానీ మనం ఇప్పుడు నూతన సృష్టి. ఎందుకంటే మనలో యేసు యొక్క ఆత్మ ఉన్నది. హల్లెలూయా. మనలో పునరుత్థాన శక్తి ఉన్నది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ పునరుత్థాన శక్తి ఉన్న ప్రతి ఒక్కరికి విజయం అనేది నిశ్చయం. హల్లెలూయా. ఎవరైతే యేసయ్యను నమ్ముకున్నారో, ఎవరైతే పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారో, ప్రియమైన దేవుని బిడ్డలారా, వారికి ఉన్న రోగాలన్నిటిలో అత్యధిక విజయం. హల్లెలూయా. వారికి ఉన్న ప్రతి ఆర్థిక సమస్యలన్నిటిలో అత్యధిక విజయం. ప్రతి విషయంలో ప్రతి పరిస్థితిని బట్టి దేవుడు అత్యధిక విజయాన్ని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు నమ్మండి, ప్రతి పరిస్థితి మీద దేవుడు మనకి విజయాన్ని ఇవ్వబోతున్నాడు. భయపడద్దండి. మీలో పునరుత్థాన శక్తి ఉంది, మీలో పరిశుద్ధాత్మ శక్తి ఉంది. భయపడవద్దు ప్రియమైన దేవుని బిడ్డలారా. నువ్వు ఓడిపోయే వ్యక్తివి కాదు, నువ్వు విజయాన్ని పొందుకునే వ్యక్తివి. హల్లెలూయా. ఎందుకు నువ్వు పిలువబడ్డావంటే జయించడానికి నువ్వు పిలువబడ్డావు. హల్లెలూయా. ఎందుకు మనం పిలువబడ్డామంటే జయించడానికి, ప్రతి ఒక్క విషయం మీద అత్యధిక విజయం పొందడానికి మనం పిలువబడ్డాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే క్రీస్తుతో పాటు మనము కూడా లేపబడ్డామంట. ఆయన ఏమంటున్నాడంటే, మీరు ఇక చనిపోయిన వారు కదా, మనం పాపములో చనిపోయినాం. హల్లెలూయా. పాపములో చనిపోయి క్రీస్తులో మనం లేపబడ్డాము. ఇప్పుడు చదువుదాం ఆ మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము చదువుదాం. చూడండి, క్రీస్తుతో కూడా దేవుడు మనల్ని మరలా బ్రతికించినాడు. మనము చనిపోయినాము, అపరాధముల చేత పాపముల చేత మనం చనిపోయినాము. కానీ క్రీస్తు మనల్ని బ్రతికించినాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము పునరుత్థానం చెందిన వారం ఇప్పుడు. హల్లెలూయా. అందుకనే దేవుడు అంటున్నాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారంట. పునరుత్థానం చెందినది యేసయ్య ఒక్కడే కాదు, యేసయ్యను బట్టి మనము కూడా పునరుత్థానం చెందాం. ఏ విధంగా అంటే, పాత జీవితం ముగిసింది, క్రొత్త జీవితం మనలో ప్రారంభమైంది. హల్లెలూయా. సాతాను ఏమంటాడంటే, ఇంకా నీ పాపాలు గుర్తు చేస్తాడు వాడు. నీవు ముందు చేసిన పాపాలన్నీ నీకు గుర్తు చేస్తా అంటాడు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు గుర్తు చేసుకోవద్దు. అవి గుర్తు చేసుకున్నంతసేపు నువ్వు ఓడిపోతావు. ఒకటి గుర్తు చేసుకో, ఏమిటంటే నువ్వు నాతో కూడా మరలా లేపబడ్డావు. హల్లెలూయా. హల్లెలూయా. ఒకప్పుడు మనం పాపములో చనిపోయిన వారం, మన అపరాధములను బట్టి మనము చనిపోయిన వారం. ఒకప్పుడు మనం పాపానికి బానిసలం. ఒకప్పుడు మనము ప్రియమైన దేవుని బిడ్డలారా భయానికి బానిసలం. ఒకప్పుడు మనము శాపానికి బానిసలం. కానీ ఇప్పుడు క్రీస్తుతో కూడా లేపబడ్డాం మనము. హల్లెలూయా. మనం ఇక భయపడడానికి వీల్లేదు, మనం ఇక ఓడిపోవడానికి వీల్లేదు. మనము కృపలో జీవిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము విజయంలో నడుస్తున్నాం. ఆల్రెడీ మనం విజయంలో నడుస్తున్నాం. మనం ఇక ఓడిపోవడానికి వీల్లేదు అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు క్రీస్తుతో పాటు మనల్ని లేపాడు, క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించినాడు. ఆయన నిరాశలో నుంచి ఆశలోనికి నిన్ను తీసుకొని వచ్చాడు. నువ్వు ఇంకా నిరాశతోనే ఉన్నావేమో, నువ్వు అట్లా ఉండడానికి వీల్లేదు. క్రీస్తుతో కూడా ఆయన నిన్ను బ్రతికించినాడు. నువ్వు ఇక ఆశతో జీవించాలా. నువ్వు చీకటిలో లేవు, నువ్వు వెలుగులో ఉన్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు క్రీస్తుతో కూడా నిన్ను బ్రతికించినాడు. నువ్వు ఓటమిలో లేవు, నువ్వు విజయంలో ఉన్నావు. అది గుర్తుపెట్టుకో అంటున్నాడు దేవుడు.
ఈరోజు ఏ విషయాన్ని బట్టి భయపడుతున్నావో భయపడవద్దు. నువ్వు ఏ బంధకాలలో లేవు, ఏ పాపపు బంధకాలలో ఇప్పుడు లేవు. క్రీస్తుతో కూడా నువ్వు లేపబడ్డావు, స్వేచ్ఛగానే ఉన్నావు, ఇప్పుడు కృపలో ఉన్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ఆ పాపపు ఊబిలోంచి పైకి లాగాడు. మరలా పడిపోతానని భయపడవద్దు. నిన్ను ఆల్రెడీ ఆ పాపం మీద దేవుడు నీకు విజయాన్ని ఇచ్చినాడు. హల్లెలూయా. చెప్దాం గట్టిగా, హల్లెలూయా. ఆల్రెడీ ఆ పాపం మీద నీకు విజయాన్ని ఇచ్చేశాడు దేవుడు. సాతాను నిన్ను లాగాలని చూసినా నువ్వు పడిపోవు, ఎందుకంటే నువ్వు క్రీస్తుతో కూడా ఇప్పుడు బ్రతికించబడిన వాడుగా ఉంటున్నావు. హల్లెలూయా. ఏ పాపంలో నువ్వు పడిపోవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్యలో ఉన్న నిన్ను వెనక్కి లాగగలిగిన ఏ శక్తి అయినా యేసు నామం ముందర అది ఓడిపోతుంది అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. క్రీస్తుతో బట్టి మనము బ్రతికించబడ్డాం. ఇప్పుడు నువ్వు శత్రువు కాళ్ళ క్రింద లేవు. ఆ పాపంలో నువ్వు జీవించడానికి, ఆ శాపంలో జీవించడానికి, ఆ యొక్క అపవాది యొక్క బంధకాలను ఉండడానికి ఇప్పుడు అపవాది కాళ్ళ క్రింద లేవు. అపవాదే ఇప్పుడు యేసయ్య కాళ్ళ కింద ఉన్నాడంట. హల్లెలూయా. ఎందుకు భయపడుతున్నావు ప్రియమైన దేవుని బిడ్డలారా? అనేక విషయాలను బట్టి భయపడుతున్నావేమో. ఇక నువ్వు భయముతో జీవించద్దు, నువ్వు అధికారంతో జీవించు. హల్లెలూయా. క్రీస్తుతో కూడా నువ్వు లేపబడ్డావు. అందుకనే దేవుడు అంటాడు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి అంటున్నాడు. భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి, ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉంది. క్రీస్తుతో కూడా లేపబడిన వ్యక్తి ఏ విషయాన్ని బట్టి కృంగిపోడంట. క్రీస్తుతో పాటు లేపబడిన వ్యక్తి సమస్యలను బట్టి కృంగిపోడు. ఆ వ్యక్తి దేవుని వాగ్దానాలను నమ్మి ముందుకు సాగిపోతాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వాగ్దానాలను నమ్ము ప్రియమైన దేవుని బిడ్డలారా. కేవలం ఈ లోకం మీద మాత్రమే నీ దృష్టి ఉండకూడదు, కానీ పర సంబంధమైన వాటి మీద కూడా నీ దృష్టి ఉండాలి. ఎందుకంటే క్రీస్తుతో కూడా నువ్వు లేపబడ్డావు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కటి దేవుడు నీ జీవితంలో రెస్టోరేషన్ దయచేయబోతున్నాడు. క్రీస్తుతో బట్టి నువ్వు లేపబడ్డావు. దేవుడు నీకు అధికారాన్ని ఇచ్చాడు. ఏ అధికారం ఇచ్చాడు అంటే, లూకా రాసిన సువార్త 10వ అధ్యాయములో పాములను తేళ్లను త్రొక్కుటకు, లూకా 10:19లో ఆయన అంటున్నాడు, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏది మీకెంత మాత్రమునో హాని చేయదు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఏ విషయాన్ని బట్టి నువ్వు భయపడవద్దు. పాములను త్రేళ్లను త్రొక్కటానికి శత్రువు యొక్క కొంచెం బలం మీద అన్నాడు దేవుడు. అండి ఏమన్నాడండి అక్కడ? శత్రువు యొక్క బలమంతటి మీదను మనకు ఆయన అధికారం ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. శత్రువు యొక్క బలమంతటి మీద మనకు అధికారం ఉంది. మనకు ఒక నామం ఉంది. ఆ నామము ఏ నామం అంటే అన్ని నామముల కంటే పైనామము. హల్లెలూయా. హల్లెలూయా. ఏ నామం ఉందండి మనకి? అన్ని నామముల కంటే పైనామం ఉంది మనకు. ఆ నామం ముందర ప్రతి మోకాలు వంగాల్సిందే. హల్లెలూయా. ఆ నామము ముందర ప్రతి నాలుక ఒప్పుకోవాల్సిందే. ఆ నామం ముందర ప్రతి దుష్ట శక్తి పారిపోవాల్సిందే. హల్లెలూయా. దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీకు ఏది భయపెడతాంది నీ జీవితంలో? ఏ రోగము నేను భయపడతాందేమో, ఏ ఆర్థిక సమస్య నేను భయపడతాందేమో, ఏ దుష్ట శక్తి నేను భయపడతాందేమో, కానీ భయపడవద్దు. నీకు ఒక నామం ఉంది. హల్లెలూయా. నీకు యేసు నామం ఉంది. యేసు నామము కలిగిన నీవు విజయాన్ని పొందుకుంటావు అంటున్నాడు దేవుడు. అని అంటున్నాడు, శత్రువు యొక్క బలమంతటి మీద నీకు అధికారం ఇచ్చేశాను, అపవాదిని చితకద్రొక్కడానికి. ఇక్కడ పాములు తేళ్ళని రాయబడింది, అది అపవాదికి గుర్తుగా. దేవుడు అంటున్నాడు, ఆ అపవాది యొక్క శక్తులను త్రొక్కుటకు దేవుడు నీకు అధికారం ఇచ్చినాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు వీటన్నిటి మీద విజయాన్ని పొందుకుంటావు అంటున్నాడు దేవుడు. ఆయన అక్కడ ఏమని చెప్పాడంటే, మీకు అధికారం ఇచ్చాను అంటున్నాడు ఆయన. ఎవరికి ఇచ్చాడండి?
చెప్పాల, నాకు అధికారం ఇచ్చాడని చెప్పండి. హల్లెలూయా. దేవుడు నాకు మాత్రమే అధికారం ఉందని చెప్పలేదు ఆయన. శత్రు బలవంతుడి మీద నాకు మాత్రమే అధికారం ఉందని ఆయన చెప్పలేదు. ఆయన అంటున్నాడు, మీకు కూడా అధికారం ఇచ్చాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. నువ్వే దయ్యాలను వెళ్ళగొట్టగలవు. హల్లెలూయా. నువ్వే రోగాలను స్వస్థపరచగలవు. నువ్వే అపవాది శక్తులను తరిమి కొట్టగలవు. హల్లెలూయా. నీ కుటుంబంలో ఏ అపవాది పని చేస్తున్నాడో ఆ అపవాది శక్తులను నువ్వే ఓడించగలవు. ఆయన అంటున్నాడు మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయములో, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును, ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. హల్లెలూయా. యేసు నామం మనకుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. యేసు నామాన్ని బట్టి నువ్వు దయ్యాలను వెళ్ళగొట్టగలవు. నీకు తెలియదేమో, దయ్యాలను చూసి భయపడుతున్నావేమో. యేసు నామములో పో అంటే ఆ దయ్యము పారిపోతుంది. హల్లెలూయా. యేసు నామాన్ని బట్టి నువ్వు రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత పొందుకుందురు అంటున్నాడు ఆయన. పాములను ఎత్తి పట్టుకుంటూ మరణకరమైనది ఏది త్రాగినా నీకు హాని చేయదు. ఎందుకంటే దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక డిపార్ట్మెంట్లో ఉన్న పోలీస్ అధికారికి కేవలం యూనిఫామ్ ఉంటే అతన్ని చూసి ఎవరు భయపడరు. ఆ వ్యక్తి అధికారాన్ని వాడాలి. హల్లెలూయా. అధికారాన్ని వాడకపోతే ఆ వ్యక్తిని చూసి భయపడతారా చెప్పండి? ఆ వ్యక్తి ఎప్పుడైతే అధికారాన్ని వాడతాడో అప్పుడే ఆ వ్యక్తిని చూసి అందరూ భయపడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు కూడా దేవుడు అధికారం ఇచ్చాడు. ఈరోజు నుంచి ప్రతి పరిస్థితిలో అధికారాన్ని వాడు. చాలామంది ఏం చేస్తున్నారంటే ఆ అధికారాన్ని యూజ్ చేసుకోకుండా అట్లే ఉన్నారు. దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి విషయం మీద, ప్రతి రోగం మీద, ప్రతి శాపం మీద, ప్రతి దుష్ట శక్తుల మీద, ప్రతి వ్యాధి మీద, ప్రతి భయం మీద దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. ఈరోజు నుంచి ఆ అధికారాన్ని ప్రతి సందర్భంలో వాడు. అంతే. హల్లెలూయా. ప్రతి పరిస్థితుల అధికారాన్ని వాడు. దేవుడు నీకు ఆల్రెడీ అధికారం ఇచ్చేసాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఇచ్చిన నామము, యేసు నామాన్ని బట్టి అపవాది కోటగోడలను కూల్చగలవు. నువ్వు అంత శక్తి దేవుడు నీకు ఇచ్చాడు. భయపడద్దు. ఈరోజు నీ జీవితంలోనే కాదు, ఎవరి జీవితంలో అయినా సరే ఏ చీకటి ఉన్నా యేసు నామాన్ని బట్టి దాన్ని నువ్వు వెళ్ళగొట్టే. అంతే. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరి జీవితంలో అయినా ఏ సంఖ్యలతో వారు ఉన్నారని నీకు తెలిస్తే యేసు నామాన్ని బట్టి ఆ సంఖ్యలను త్రెంచివేసే అధికారం నీకు ఉంది. ఎవరైనా రోగాలతో ఉంటే తల మీద చేయబెట్టి ప్రార్థన చేయి. యేసు నామాన్ని బట్టి వీరు స్వస్థత పొందుకోవాలని దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఇచ్చిన అధికారంలో నడుచు. నువ్వు దేవుడు నీకు ఇచ్చిన అధికారంలో జీవించు. దేవుడు నీకు ఇచ్చిన అధికారములో అనేకమైన అద్భుతాలు చేయడానికి దేవుడు నిన్ను పిలిచినాడు. హల్లెలూయా. నువ్వు జయించడమే కాదు, అనేక మందిని జయించే వారిగా దేవుడు నేను మార్చబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు ప్రతి విధమైన వాటి విషయంలో నువ్వు అధికారంతో వాటిని వెళ్ళగొట్టు. భయముతో జీవించద్దు. ఒక పోలీస్ అధికారి భయంతో జీవిస్తాడండి శత్రువు ముందర. ఒక ఆర్మీ ఆఫీసర్ కానీ ఎవరైనా ఒక డిపార్ట్మెంట్కి సంబంధించిన వారు భయంతో ఉండరు. వారికి ఒక ధైర్యం ఉంటుంది లోపల. ఏమిటి ఆ ధైర్యం అంటే, నాకు ఈ అధికారం ఉందన్న ధైర్యం వారిలో ఉంటుంది. హల్లెలూయా. ఈరోజు మీలో కూడా ఆ అధికారాన్ని దేవుడు చూడాలని ఆశపడుతున్నాడు. దేవుడు మనకి పిరికితనము గల ఆత్మ ఇవ్వలేదంట. చదువుదాం ఆ మాట. 1 తిమోతి 2వ తిమోతి 1వ అధ్యాయం 7వ వచనములో, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఆ ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే కానీ పిరికితనము గల ఆత్మని ఇవ్వలేదు. దేవుడు మనకు పిరికితనం గల ఆత్మ ఇవ్వలేదు. మనకు అధికారాన్ని ఇచ్చినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకి విజయానికి ఇచ్చి ఉంటున్నాడు. భయం అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే అది శత్రువు నుంచి వస్తుందంట. ఆ భయాన్ని వెళ్ళగొట్టడానికి దేవుడు నీకు అధికారాన్ని ఇచ్చినాడు. దేవుడు ఆదామును సృష్టించినప్పుడు భయంతో సృష్టించలేదు, అధికారం ఇచ్చాడు ఆదాముకి. సమస్తమైన వాటి మీద అధికారాన్ని ఇచ్చి వాటిని ఏలమన్నాడు దేవుడు. కానీ ఎప్పుడు ఆదాము భయపడ్డాడంటే
పాపము చేసినప్పుడు ఆదాము భయపడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపము ఎప్పుడైతే చేశాడో ఆదాము దాక్కుంటున్నాడంట భయపడి. ఈరోజు నీలో ఏదైనా పాపం ఉంటే నువ్వు భయపడతావు, కానీ నీలో ఆ పాపము కానీ లేకపోతే నువ్వు ధైర్యంగా ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క అధికారాన్ని తెలుసుకున్న నీవు ఈ రోజు నుంచి ప్రతి అసాధ్యాన్ని సాధ్యము చేసుకుంటూ వెళ్ళిపో, ప్రతి ఓటమిని విజయంగా మార్చుకుంటూ వెళ్ళిపో. దేవుడు అంటున్నాడు, పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు యొక్క బలమంతటి మీద నేను మీకు అధికారం ఇచ్చానంటున్నాడు ఆయన. హల్లెలూయా. శత్రువు యొక్క ప్రతి బలము మీద దేవుడు ఏమంటున్నాడు అంటే, నేను మీ పక్కన ఉండి నేను దయ్యాన్ని వెళ్ళగొడతానని చెప్పలేదు ఆయన. అక్కడ మీకే అధికారాన్ని ఇచ్చేసాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. మీరే కార్యాలు చేయాలా, మీరే గొప్ప గొప్ప కార్యాలు చేయాలా దేవుని బట్టి. ప్రియమైన దేవుని బిడ్డ, పాపం మీద నీకు అధికారం ఉంది, అపవాది శక్తుల మీద నీకు అధికారం ఉంది, భయం మీద అధికారం ఉంది. యేసు నామాన్ని బట్టి ప్రతి ఒక్క విషయంలో నీకు అధికారం ఉంది. నీవు జయించే వ్యక్తివి. హల్లెలూయా. నువ్వు జయించిన వ్యక్తివి. దేవుడు నీకు అధికారాన్ని కూడా ఇచ్చాడు. భయపడకుండా ప్రతి విషయంలో నువ్వు విజయం పొందుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే ఇక నువ్వు మాట్లాడినా కూడా నీ మాట ఎట్లా ఉండాలంటే అధికారముతో ఉండాలి. హల్లెలూయా. ప్రకృతిని కూడా నువ్వు శాసించగలిగిన అధికారం దేవుడు నీకు ఇచ్చాడు. నీ మాటలు అధికారముతో ఉండాలా, నీ ప్రార్థనలో కూడా అధికారాన్ని నువ్వు వాడు. హల్లెలూయా. నీ జీవితంలో ప్రతి విషయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ అధికారాన్ని వాడు. నువ్వు రాజకుమారుడివి. రాజకుమారుడు ఆ రాజ్యంలో ఒక అధికారముతో నడుస్తాడంట, ఒక టీవీగా నడుస్తాడు, ఒక ధైర్యముగా నడుస్తాడు. ఇక నుంచి నీవు కూడా రాజకుమారుడివి కాబట్టి అదే ధైర్యముతో నడుచు, అదే అధికారంతో నడుచు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు నుంచి శత్రువు యొక్క ప్రతి కార్యాన్ని అంతమొందించడమే నీ యొక్క పని. హల్లెలూయా. శత్రువు యొక్క ప్రతి పనిని చెదరగొట్టడమే నీ పని. ఎందుకంటే దేవుడు నీకు అధికారాన్ని ఇచ్చినాడు. హల్లెలూయా. అందుకనే మనము భయపడుటకు దాస్యపు ఆత్మను మనం పొందలేదంట. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనంలో, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనంలో, ఏలైనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమే మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. తండ్రి ఆయనకు, మనకు దాసులం కాదు. ఇప్పుడు మనము ఆయనకు కుమారులము, కుమార్తెలము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్బా తండ్రి అని దేవునికి మొరపెడుతున్నాం. దేవుడు మనకు దత్తపుత్రాత్మను ఇచ్చి ఉంటున్నాడు, పరిశుద్ధాత్మను ఇచ్చి ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక ప్రతి విషయంలో నువ్వు అధికారంతో నడవాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎందుకంటే నువ్వు జయించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇంకా మనం జయించాలంటే ఏం చేయాలంటే కొన్ని విషయాలను త్వరగా ముగిస్తాను. ప్రతి విషయంలో దేవుడు మనకు విజయాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఈరోజు నేను నమ్ముతున్నాను, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ ఈ ఆన్లైన్ ప్రేయర్ ముగిసే లోపు ప్రతి ఒక్కటి జయించి మీరు ఇంటికి వెళ్ళాలి. హల్లెలూయా. మీరు వచ్చినప్పుడు ఎట్లా వచ్చారో నాకైతే తెలియదు, కానీ మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్ళాలంటే విజయము పొందుకున్న వ్యక్తులుగా మీరు వెళ్ళాలి. ప్రతి విషయములో, ప్రతి ఒక్క పరిస్థితిలో విజయాన్ని మీరు అనుభవించే వ్యక్తులుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. మనకు ఏ విధంగా విజయం వస్తుందంటే 2 కొరింథీయులు 1వ అధ్యాయం 20వ వచనం, చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాగ్దానాలను మనం నమ్మాలంట. ఎట్లా మనకు విజయం వస్తుందంటే, దేవుని యొక్క వాగ్దానాలు ఎన్ని ఉన్నాయో బైబిల్ గ్రంథంలో అవన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి కనుక అవన్నీ మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకే, అవన్నీ మన జీవితంలో జరుగుతాయి అంటున్నాడు దేవుడు. ఆయన వాగ్దానం ఇస్తే మాట తప్పే దేవుడు కాదు ఆయన. హల్లెలూయా. ఆయన బైబిల్ గ్రంథంలో ఎంతో మందికి వాగ్దానాలు ఇచ్చాడు. ప్రతి ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చినాడు. ప్రతి ఒక్క వాగ్దానం నెరవేరుస్తాడు ఆయన. బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి ఒక్క వాగ్దానాలన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నాయి.
నీ జీవితంలో ఏ ఏ వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానాలన్నీ నెరవేరుతాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే జయించే వారికంట ఈ వాగ్దానాలు అనేవి ఒక పునాది లాంటివి. హల్లెలూయా. ఆ వాగ్దానాన్ని పట్టుకొని ఎప్పుడైతే నువ్వు నమ్మకంతో ప్రార్థన చేస్తావో ఆ వాగ్దానాలు నీ జీవితంలో నెరవేరుతాయి, నువ్వు విజయాన్ని పొందుకుంటావు. హల్లెలూయా. ఈ ప్రపంచంలో ఏదైనా మారిపోతుంది, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కటి మారుతుంది, కానీ దేవుని యొక్క వాగ్దానం మాత్రం మారదు. ఆయన హల్లెలూయా. ఆయన మాట ఇస్తే తప్పే దేవుడు కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆయన తన మాటను ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్ముతారో వారిని ఏ రోజు కూడా ఆయన సిగ్గుపరిచేవాడు కాదు. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి ఆయన వాగ్దానాలన్నిటిలో విజయాన్ని ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ఆయన అంటున్నాడు, నా నోట నుంచి వెలువడిన ఏ మాట కూడా నిరర్థకము కానేరదు అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన నోట నుంచి ఒక మాట వచ్చిందంటే అది కంపల్సరీ జరగాల్సిందే. నీ జీవితంలో ఏది జరుగుతుందని దేవుడు చెప్పాడో ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఖచ్చితంగా జరుగుతుంది. హల్లెలూయా. ఏ వాగ్దానం అయితే నీ జీవితంలో ఇచ్చాడో అది నెరవేరుతుంది. ఒకవేళ ఆలస్యం కావచ్చు, ఒకవేళ కొద్దిగా లేట్ కావచ్చు, కానీ అది విఫలం కాదు, అది ఖచ్చితంగా నెరవేరుతుంది. హల్లెలూయా. భయపడవద్దు, నువ్వు జయిస్తున్నావు. ఆ వాగ్దానాన్ని బట్టి దేవుడు నీకు విజయాన్ని ఇస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేరుతుంది అంటున్నాడు దేవుడు. అబ్రహాముకు ఒక వాగ్దానం ఇచ్చాడు దేవుడు. అబ్రహాం ఏమంటున్నాడు అంటే, చదువుదాం. ఆదికాండం 12వ అధ్యాయంలో 15వ అధ్యాయం చూద్దాం. ఆదికాండం 15:1 వచనంలో, ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమవునని చెప్పాను. చూడండి, దేవుడు అబ్రాహాముతో వచ్చి ఒక మాట అంటున్నాడు, ఇవి జరిగిన తర్వాత. అంటే అబ్రహాము జీవితంలో ఎన్నో జరిగినాయి. అవన్నీ జరిగిన తర్వాత దేవుని యొక్క వాక్యం అబ్రహాముతో వచ్చి అంటున్నది, అబ్రహామా భయపడకుము. హల్లెలూయా. భయపడదు అబ్రహాము. నీ జీవితంలో ఏ విషయాన్ని బట్టి భయపడుతున్నావో ఆ విషయంలో నువ్వు భయపడవద్దు. నేను నీకు ఏముందండి అక్కడ, నేను నీకు కేడం ఇస్తానని ఉందా? వింటున్నారండి? నేను నీకు కేడం ఇస్తానని చెప్పాడా, లేకుంటే దేవుడు ఏమని చెప్పాడు అక్కడ? నేనే నీకు కేడెం అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. నేనే నీకు కేడెముగా ఉంటాను అబ్రహామా, నేనే నీకు బహుమానము అబ్రహామా అని చెబితే అబ్రహాము అంటున్నాడు, డిప్రెషన్తో ఒక మాట అంటున్నాడు 2వ వచనంలో. అందుకు అబ్రహాము, ప్రభు అయిన యెహోవా నాకేమిచ్చినానేమి, నేను సంతానము లేని వాడనే పోవచ్చున్నానే. చూడండి, అబ్రహాముకి సంతానం లేదు అక్కడ. దేవుడు ఎంతో గొప్ప వాగ్దానం ఇస్తుంటే, నేను నీకు కేడము, నీ బహుమానం అత్యధికమవునని చెప్పితే అబ్రహాము డిప్రెషన్తో ఉండి, ప్రభు నాకు సంతానం లేదు కదా ప్రభు అంటే, అబ్రహాముతో దేవుడు అంటున్నాడు 4వ వచనంలో, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్న వాడు నీకు వారసుడవునని చెప్పాను. ఇక్కడ వాగ్దానం ఇచ్చాడు దేవుడు అబ్రహాంకి, అబ్రహామా నేను నీకు సంతానం ఇస్తాను, నీ గర్భవాసమున పుట్టే వ్యక్తి నీకు వారసుడవుతాడని చెప్పినప్పుడు 6వ వచనంలో, అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. హల్లెలూయా. ఎప్పుడు నీ వాగ్దానం నెరవేరుతుందంటే ఆ వాగ్దానాన్ని నువ్వు నమ్మేయాలంతే. ఇది ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. పరిస్థితులు ఒకవేళ అనుకూలించకపోవచ్చు, పరిస్థితులు ఒకవేళ అది జరగదు అన్నట్లుగానే ఉండవచ్చు, కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వాగ్దానాన్ని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో నువ్వు ఒక సక్సెస్ఫుల్గా నీ జీవితంలో విజయాన్ని పొందుకుంటావు. అబ్రహాము తన వయస్సును చూడలేదంట. 75 సంవత్సరాలప్పుడు దేవుడు వాగ్దానం ఇచ్చింటే వయస్సు చూడలేదు. ఒకటే విశ్వాసం కలిగి ఉన్నాడు, దేవుడు నాకు సంతానం ఇస్తానన్నాడు, ఖచ్చితంగా ఇస్తాడంతే. హల్లెలూయా. శారా గర్భము మృతతుల్యమైపోయిందని అక్కడ రాయబడింది, కానీ అబ్రహాము నమ్మాడు, దేవుడు నాకు ఇస్తాడంతే. హల్లెలూయా. అసాధ్యాన్ని సాధ్యమవుతుందని చూశాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని మాటనే చూశాడు.
అతడు యెహోవాను నమ్మాడు. అక్కడ ఆయన మాటను నమ్మేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జయించేవారు ఏది చూస్తారంటే ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని చూస్తారు. వాళ్ళు ఆ వాగ్దానాన్ని నమ్మేస్తారు. ఈరోజు నీ జీవితంలో ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో ఆ వాగ్దానం నెరవేరుతుంది. నిరాశపడద్దు పరిస్థితులను బట్టి, నిరాశపడదు నీ సమస్యలను చూసి. వాగ్దానం ఉన్నవారు నిరాశపడరు, కానీ వాగ్దానం ఉన్నవారు ఆశతో ఎదురు చూస్తారు, ఇది నా జీవితంలో నెరవేరబోతున్నది అని. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ విషయంలో ఏ పరిస్థితి అయినా భయపడవద్దు. నీకొక వాగ్దానాన్ని దేవుడు ఇచ్చాడు, ఆ వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేర్చి తీరుతాడు. దావీదుకు ఒక వాగ్దానం ఇచ్చాడు. 17 సంవత్సరాలప్పుడు అభిషేకించినాడు, రాజాభిషేకం. కానీ దావీదు జీవితంలో గొల్యాతు ఎదురు వచ్చాడు, ఎన్నో సమస్యలు వచ్చాయి. కానీ దావీదు విశ్వాసంతో ఉన్నాడు, ఆ వాగ్దానాన్ని నమ్మాడు. ఒకరోజు యూదా రాజ సింహాసనం మీద కూర్చున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎటువంటి పరిస్థితి అయినా వాగ్దానాన్ని నమ్ము. ఆ వాగ్దానము ఒకరోజు నెరవేరి నీ జీవితంలో నిన్ను నిలబెడుతుంది. హల్లెలూయా. జయించేవారంట ఆ వాగ్దానాన్ని నమ్ముతారంట. బైబిల్ గ్రంథంలో ఎంతో మంది జయించిన వారు ఉన్నారు. వారందరూ విశ్వాసంతో వాగ్దానాలు అన్నీ నమ్మారు. ఈరోజు నువ్వు ప్రతిరోజు ఒకటే చెప్పుకొని, ఇంట్లో దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం నెరవేరుస్తాడనే విశ్వాసంతో అది చదువుకో. హల్లెలూయా. చెప్తాం గట్టిగా, హల్లెలూయా. దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము అది ప్రకటించుకో. ఇది నా జీవితంలో జరగబోతున్నది, ప్రిపేర్ అయిపో. దేవుడు నీకు ఇచ్చిన ఆ వాగ్దానం ఖచ్చితంగా నెరవేరుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ ఆలస్యమైనా కూడా ఆశీర్వాదాలు ఖచ్చితంగా నీ జీవితంలో విడుదలవుతాయి అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. జయించేవారు ఏమంటారంటే, నన్ను బలపరచు అనేది నేను సమస్తమును చేయగలను అంటారంట. వాగ్దానాన్ని నమ్ముతారు వారు. జయించేవారు అంటారు, నాకు వ్యతిరేకంగా వస్తున్న ఏ ఆయుధం కూడా వర్తిల్లదని అంటారు. జయించేవారంటారు, దేవుడు నా పక్షాన ఉన్నాడు కాబట్టి నా జీవితంలో ఈ వాగ్దానాలు నేను నెరవేరుతాయి అంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసాన్ని మనం కలిగి ఉందాం. అదేవిధంగా వాగ్దానాలను మనం నమ్ముదాం. యేసయ్య జయించినాడు కాబట్టి మనకు కూడా విజయమే. యేసయ్య ప్రతి శాపాన్ని జయించినాడు కాబట్టి మనకు కూడా శాపము తొలగిపోయి ఆశీర్వాదం వచ్చింది. చివరగా ఎందుకు మనకు విజయం అంటే చదువుదాం. ప్రకటన 21:7 ఏ విషయంలో దేవుడు మనకు విజయం ఇస్తున్నాడంటే, చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఇచ్చే చివరి విజయం ఏమిటంటే నిత్య జీవాన్ని మనకి ఇస్తాడంటే. హల్లెలూయా. ఈ లోకంలో అనేకమైన విజయాలు మనం సాధించవచ్చు, మంచిదే. ఉద్యోగంలో విజయాన్ని ఇస్తాడు, మీకు వ్యాపారంలో విజయాన్ని ఇస్తాడు, రోగాల మీద విజయాన్ని ఇస్తాడు, ఆర్థికంగా విజయం ఇస్తాడు, పరిచర్యలో విజయం ఇస్తాడు. అన్నిటికంటే గొప్ప విజయాన్ని మీకు ఇవ్వబోతున్నాడు, అదే నిత్య జీవం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు ఈ జీవిత సమస్యలను పరిష్కరించడానికి మాత్రమే రాలేదు. ఆయన ఉద్దేశం ఇంకొకటి ఉన్నది, ఏమిటంటే నిత్య జీవాన్ని దేవుడు మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ జీవితంలో నీకు ఒక గొప్ప విజయాన్ని ఇవ్వబోతున్నాడు. యేసయ్యను నమ్ముకున్నందుకు నీకు గొప్ప విజయం ఏమిటంటే నిత్య జీవం నీకు ఇస్తాడు. అందుకనే పౌలు ఒక మాట అంటాడు, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని నా కొరకు ఇక విజయ కిరీటం నా కొరకు ఉంది. హల్లెలూయా. నీకోసం ఒక కిరీటం దేవుడు ఏర్పాటు చేశాడు నిత్య జీవంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ పరిస్థితి ఏ విధంగా ఉన్నా భయపడవద్దు. దేవుడు నీకు అన్ని విషయాలు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. అందరూ లేచి నిలబడదాం. ఈ సమయంలో ఏ విషయంలో ఓడిపోతున్నావో ఇన్ని సంవత్సరాలు, పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రికాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. నీవు ఓడిపోవడానికి పుట్టలేదు, నువ్వు విజయం పొందుకోవడానికి పుట్టావు అంటున్నాడు దేవుడు. ఏ విషయాన్ని బట్టి భయపడుతున్నావో భయపడవద్దు. నువ్వు భయపడడానికి పుట్టలేదు, నువ్వు పాపానికి బానిసగా ఉండడానికి పుట్టలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
శత్రువుకు బలి అవ్వడం కోసం నువ్వు పుట్టలేదు, నువ్వు విజయాన్ని పొందుకోవడానికి పుట్టావు. ఈ రాత్రికాల సమయంలో ఒక చిన్న ప్రార్థన దేవుని దగ్గర చేసుకో. ప్రభువా, ఈ విషయంలో నేను విజయాన్ని పొందుకోవాలని ఆశపడుతున్నానయ్యా. నీవు అన్నిటినీ జయించిన దేవుడవు కాబట్టి నాయనా, నిన్ను నమ్ముకున్న నాకు కూడా ఈ విషయంలో విజయాన్ని ఇవ్వండి ప్రభు అని చిన్న ప్రార్థన దేవుని దగ్గర చేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో అత్యధిక విజయాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఒక అధికారాన్ని ఇచ్చి ఉంటున్నాడు. యేసు నామాన్ని బట్టి నువ్వు ఏది పలికితే అది జరుగుతుంది అంటున్నాడు దేవుడు. నీ జీవితంలో ఏ విషయంలో ఓడిపోతున్నావో నేను నమ్ముతున్నాను. ఈ రాత్రికాల సమయంలో చాలామంది కుటుంబాలలో పరిస్థితులు మారుతున్నాయి, సిచ్యువేషన్స్ చేంజ్ అయిపోతున్నాయి, గొప్ప మార్పు సంభవిస్తున్నది. యేసు నామమును బట్టి అపవాది ఓడిపోతున్నాడు. ప్రతి ఏరియాలో అపవాది ఓడిపోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి విషయంలో నీకు విజయాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ప్రతి శోధన మీద నీకు విజయం, ప్రతి విధమైన రోగం మీద నీకు విజయం, ప్రతి విధమైన అపవాది శక్తుల మీద నీకు విజయం. ఈ రాత్రికాల సమయంలో నజరేయుడైన యేసు నామములో మీ జీవితంలో ప్రతి ఒక్కటి విజయం విజయం విజయముగా దేవుడు మార్చబోతున్నాడు. ఇన్ని రోజులు ఓడిపోయినావేమో, ఈరోజు అక్కడే విజయాన్ని పొందుకునే వ్యక్తిగా దేవుడు నేను మార్చబోతున్నాడు. ఎందుకు ఈ వాక్యాన్ని దేవుడు నీకు బయలుపరిచినాడంటే, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక ఈ రాత్రి నువ్వు వెళ్ళి నీ ఇంటిలో అడుగు పెట్టగానే నీ ఇంటిలో నువ్వు కాదు అడుగు పెడుతున్నది, విజయం అడుగు పెట్టబోతున్నది. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, నజరేయుడైన యేసు నామములో ఫైనాన్షియల్గా విజయాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. రోగాల మీద దేవుడు మీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. నీ కుటుంబంలో ఏలుబడి చేస్తున్న ప్రతి దురాత్మ శక్తుల మీద నజరేయుడైన యేసు నామములో విజయం దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. ప్రతి ఒక్క విషయములో అత్యధిక విజయం. అందరూ చెప్తాం, నేను భయాన్ని జయిస్తానని చెప్తాం. అందరూ చెప్తాం, నేను పాపాన్ని జయిస్తాను, నేను సాతానును జయిస్తాను, నేను పరిస్థితులను జయిస్తాను, క్రీస్తులో నాకు అత్యధిక విజయం అని ఒక డిక్లరేషన్ చేసుకోండి మీ మీద. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓటమి కోసము కాదు దేవుడు నేను ఏర్పాటు చేసుకున్నది, అత్యధిక విజయం పొందుకోవడానికి, జయించడానికి నువ్వు పుట్టావంటున్నాడు దేవుడు. సిలువలో దేవుడు నీ పాపాన్ని మోసేశాడు, నీ శాపాన్ని మోసేశాడు, నీ రోగాన్ని మోసేశాడు, నీ అవమానము, నీ బాధలు, నీ ప్రతి ఒక్కటి ఆయన సిలువ మీద భరించేశాడు. ఇక నీకు విజయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కృప కింద నువ్వు ఉన్నావు, శాపం కింద లేవు. ఈ రాత్రికాల సమయంలో దేవుని తాడుకు, ప్రభువా నాకు ఈ విషయంలో విజయం కావాలయ్యా. ఏ విషయంలో నీకు విజయం కావాలని ఆశపడుతున్నావో ఆ విషయంలో దేవుడు నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. నమ్ము, వాగ్దానాన్ని పలుకు. ప్రభు, నాకు ఈ వాగ్దానాన్ని నువ్వు ఇచ్చావు కదయ్యా. లార్డ్, ఐ బిలీవ్ దిస్ ప్రామిస్. నేను ఈ వాగ్దానాన్ని నమ్ముతున్నానయ్యా, నేను విశ్వసిస్తున్నానయ్యా. ఆ తాళపు చెవితో ఓపెన్ చేయండి. మీ ముందర ఉన్న ఆశీర్వాదం అనే ద్వారము, మీ విశ్వాసం అనే తాళపు చెవితో ఓపెన్ చేయండి. ప్రభువా, విశ్వాసాన్ని బట్టి నేను నమ్ముతున్నానయ్యా, నా జీవితంలో ఈ ద్వారము నువ్వు తెరుస్తున్నందుకు స్తోత్రం ప్రభువా ఆయనతో చెప్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, తరతరాలుగా ఉన్న శాపం అనే కాడి విరిగిపోయింది నీ జీవితంలో. అబ్రహాము యొక్క ఆశీర్వాదమునకు నీవు వారసుడివి. నేను నమ్ముతున్నాను. ఈ రాత్రికాల సమయంలో చాలామంది అనేకమైన వాటి మీద దేవుడు నాకు అత్యధిక విజయం ఇచ్చినాడని సాక్ష్యాలు చెప్పబోతున్నారు. థ్యాంక్ యూ జీసస్. తండ్రి స్తోత్రం నాయన. ప్రభా, మేము ప్రభా
ఓడిపోవడానికి కాదు, బానిసలుగా ఉండడానికి కాదు ప్రభా, మేము జయించడానికి పుట్టామని మీరు మాకు బయలుపరిచిన విధానాన్ని బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నన్ను ఎంతమంది బిడ్డలైతే ఈ వాక్యాన్ని విన్నారో వారందరిలో ఈ వాక్యాన్ని మీరు ఫలింపచేయమని అడుగుచున్నాం నాయన ప్రభా. వారందరూ ప్రభా ప్రతి ఒక్క విషయంలో అత్యధిక విజయము పొందుకొని నీ మందిరంలో సాక్షులుగా నిలబడడానికి సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరికి నాయన ప్రభా అబ్రహాము యొక్క ఆశీర్వాదము నీ బిడ్డలందరికీ దయచేయండి నాయన ప్రభా. ప్రతి ఒక్క బిడ్డని దీవించండి, ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదించండి నాయన. ప్రతి ఒక్కరు నాయన ప్రతి ఒక్క విషయములో విజయం పొందుకోవడానికి సహాయం చేయాలని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరూ కూర్చున్నామండి. కూర్చోండి. మన మధ్యలో సామెల్ బర్త్డే కార్యక్రమం ఉంది. ఇప్పుడు కేక్ కటింగ్ ఉంటుంది. మనకు టీ సరుకులన్నీ